జగదాత్రి సీరియల్ జీ తెలుగులో రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం జగదాత్రిలో కమలాకర్ క్యారెక్టర్ ని రీఎంట్రీ చేయడంతో కథలో కొత్త మలుపు తిరిగింది. కమలాకర్ ఉద్దేశపూర్వకంగానే కేదార్ తనపై చేయి చేసుకునేలా చేస్తాడు. దాంతో కేదార్ పైన కౌశికి కోపడుతుంది. తర్వాత తన తాతయ్యని చంపడానికి కమలాకర్ ప్రయత్నిస్తున్నాడని రాజభవనానికి అయితే వెళ్తాడు కేదార్. అక్కడ మీనన్ మనుషులు వచ్చి కమలాకర్ ని కత్తితో పొడి చేస్తారు. ఆ సమయంలో కేదార్ అక్కడికి రావడంతో ఆ నేరం కేదార్ పైన పడుతుంది. అందరూ కేదారే ఆ పని చేశాడని అనుకుంటారు. కేదార్ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని కౌశికి కండిషన్ పెడుతుంది. ఆ ప్రయత్నంలో కేదార్ దాత్రి ఇద్దరూ కలిసి హాస్పిటల్లో ఉన్న కమలాకర్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో మీనన్ కమలాకర్ ని లేపేసి శాశ్వతంగా కేదార్ ని జైలుకి పంపించేలా చూడాలనుకుంటాడు. ఆ సమయంలో కేదార్ దాత్రిలు కూడా మీనన్ దగ్గర ఇరుక్కుపోతారు. అనుకోకుండా అక్కడికి కౌశికి ప్రత్యక్షమై గన్ పెడుతుంది. మరోవైపు కేదార్ దాత్రిలని రౌడీలు తంతూ ఉంటారు. గన్ తో వచ్చిన కౌశికి మీనన్ ని షూట్ చేస్తుందా? మీనన్ గాయపడతాడా? కౌశికి ఏం చేయబోతోంది? కౌశికి వాళ్ళని రక్షించడానికి మీనన్ ని షూట్ చేస్తుందా? దాత్రి కేదార్లే జేడీ కేడీలన్న నిజం అక్కడ బయటపడుతుందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్లో ఏదైనా ఒకటి జరుగుతుందేమో చూద్దాం. మీనన్ ఎక్కువ శాతం అక్కడ నుండి ఎస్కేప్ అయి పారిపోవచ్చు అని అనిపిస్తోంది. కౌశికి రాకతో మీనన్ అక్కడ నుండి తప్పించుకొని వెళ్లిపోతాడా? మీనన్ ఎలా తప్పించుకోబోతున్నాడు? ఏం జరగబోతోంది? మిస్ కాకుండా చూడండి. జగదాత్రి సీరియల్ ప్రస్తుతం ట్రాక్ మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.